మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తిరుపతి జిల్లా శ్రీ వికాస్ నర్సింగ్ కాలేజ్లో దారుణం చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని విద్యార్థినితో బాత్రూంలో కడిగించింది యాజమాన్యం. ఫీజు కట్టని వారితో వెట్టి చాకిరీ చేస్తుంది కాలేజ్ యాజమాన్యం. అయితే 3 రోజుల పాటు నినిత అనేటువంటి విద్యార్థికి గోడ కుర్చీ వేయించింది. సో మొదటి ఏడాది 2 లక్షలు కట్టిన రెండో ఏడాది ఫీజు ఆలస్యంతో మాత్రం దారుణమైనటువంటి వేధింపులకు పాల్పడుతుంది కాలేజీ యాజమాన్యం. అయితే కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు కూడా మెరుపు ధర్నాన్ని నిర్వహించాయి. యాజమాన్యం పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా కళాశాలలకు వెళ్ళడం, సో ఆ కాలేజీలో పార్టిసిపేట్ చేయడం, సో విద్యను అభ్యర్థించడం, ఈ మొత్తం కూడా పూర్తి స్థాయిలో సాగేటువంటి ఒక నిరంతర ప్రక్రియ. కానీ దీంట్లో ఉన్నటువంటి నేటి కాలంలో ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థలు, తాజాగా వెలుగు చూసినటువంటి ఈ విద్యా సంస్థ కూడా విద్యార్థులకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన నర్సింగ్ కాలేజ్ అంటేనే మనకు తెలుసు, భావి డాక్టర్లను తయారు చేసేటువంటి ఒక కీలకమైనటువంటి కాలేజ్. ఫీజు కట్టలేదని విద్యార్థినితో బాత్రూంలు కడిగించింది ఆ కాలేజ్ యాజమాన్యం. సో ఆ కాలేజ్ యాజమాన్యం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘాతుకానికి పాల్పడినందుకు? ఫీజు కట్టని వారితో వెట్టి చాకిరీ కూడా చేయిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో పూర్తి స్థాయిలో విద్యార్థులు కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. నినిత అనేటువంటి ఒక విద్యార్థికి 3 రోజుల పాటు గోడ కుర్చీ వేయించినటువంటి పరిస్థితి. సో ఒక్కసారి మాత్రం ఆ విద్యార్థుల యొక్క ఆందోళన విందాం. వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడతారని చెప్పి స్వయంగా అమ్మాయి చేతులతో మాకు ఇచ్చిన ఇది ఒక స్లిప్ని మీరు దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని నినిత వికాస్ జరుగుతున్న బేస్ నర్సింగ్ సెకండ్ ఇయర్. వీళ్ళు ఇక్కడ కాలేజ్ ఫీజు అటెండెన్స్ కూడా టార్చర్ పెడుతున్నారు. క్లాస్ ఒక చోటు పెట్టడము, లోకల్తో పెట్టడము, ఇంటి దగ్గర మేయడము అది చేస్తున్నారు. మళ్ళీ వాష్రూమ్ క్లీన్ చేయమంటారు, వీక్లీ మేమే చేయాలా, వీళ్ళు చేయరు ఇక్కడ క్లీనింగ్. అంతే ఊరికి ఫీజు అనేసి ఊరికి డబ్బులంతా లాక్కుంటారు, మా డబ్బులంతా. ఇప్పటికి నేను 1,40,000 కట్టాను ఫీజు. ఇప్పుడు సెకండ్ ఫీజు కట్టమన్నారు, కడతామని అని చెప్పాను. లేదు ఈ మంత్ 2 కట్టమన్నారు. సరే అనేసి మా పిన్ని వాళ్ళు పిలిచిన వచ్చారు. అంతే ఫీజు గురించి టార్చర్ పెడతారు వీళ్ళు. మా కాలేజ్ ఫ్యాకల్టీ స్టాఫ్ అంతే ఫీజు కట్టించుకుంటారు. గోడ వచ్చి బయట వచ్చిన క్లాస్ బయట 3 days బయట కూడా ఆ హెల్త్ బాగాలేక ఇంకా నేను వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళిపోయినా. ఇంటికి మళ్ళీ వస్తే ఫీజు అనేది రావాలి, అటే రావద్దన్నారు కాలేజీకి. ఇంకా అట్టనే ఫీజు ఎత్తుకొని వచ్చినా కడతాను ఇక్కడ కాలేజ్. లేదు, జెంట్స్ ఉన్నారు, లేడీస్ లేరు. ఇంకా మేమే చేసుకుంటాం మా రూమ్ లో మేము ట్రైనింగ్. వాళ్ళని అడిగితే మీరు మేనేజ్మెంట్ రూల్స్ అంటారు. ఏమన్నా అడిగితే వాళ్ళు చెప్పింది అంటే అంటారు, వాళ్ళు చెప్పింది మేము పాటించాలి కదా అంటారు. ఇంకా మేమేం మాట్లాడాలి. ఫస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాం మేము. కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ బిల్ వచ్చి మంత్లీ 4,300. టోటల్గా 2 lakhs దాకా పే చేస్తాను. యావరేజ్ 10,000 తక్కువ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని చైర్మన్ వరకు మాట్లాడించలేదండి. మేము మాట్లాడింది ప్రిన్సిపాల్తోనే. ఇంతకుముందు వాళ్ళ బ్రదర్ వచ్చి మాట్లాడారు. వాళ్ళ బ్రదర్ వచ్చి మాట్లాడితే ఏం చెప్పారంటే, గట్టిగా మాట్లాడితే మీ బ్రదర్ని ఇంకోసారి పిలిపించేద్దామా, మీ డాడీని పిలిపించు అంటారు. వాళ్ళ డాడీ వచ్చి మాట్లాడినారు అనుకోండి, మీ డాడీ వద్దు మీ బ్రదర్ని పిలిపించు అంటారు. అట్లా ఎవరన్నా క్వశ్చన్ మార్క్ చేశారు అంటే వాళ్ళని అలో చేయడం లేదు కాలేజ్కి. అది ఇప్పుడు మేము మధ్యాహ్నం వచ్చాము, మధ్యాహ్నం 3:30కి వచ్చాము. 3:30 నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండము. మాకా చెప్తానే ఉంది కానీ మేము పట్టించుకోలేదు. కానీ ఈ ఇయర్ మరీ డిమాండ్ చేస్తా అంటారు. మేము ఫీజు కట్టి మాట్లాడి వెళ్దామని, ఇట్లా చేయొద్దండి కట్టే ఫీజు కడతాండాం కదా అని మాట్లాడడానికే వచ్చాం మేము. కానీ వీళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదు, అసలు రెస్పాండే అవ్వట్లేదు. మేము ఇంతే, మా రూల్స్ ఇంతే అనేటట్టే మాట్లాడుతాం. కదా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, శ్రీ వికాస్ నర్సింగ్ కాలేజ్ ప్రెజెంట్ ఈ కాలేజ్ పేరు మాత్రం దారుణమైనటువంటి
సో పరిస్థితుల్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. విద్యార్థులతో బాత్రూమ్ కడిగించినటువంటి పైన మాత్రం కలకలం రేపుతుంది. అసలు కాలేజీలో ఏం జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకొచ్చి తిరుపతి జిల్లా తిరుపతి నగరంలో ఉన్నటువంటి శ్రీ వికాస్ నర్సింగ్ కళాశాలలో కూడా నినిత అనే విద్యార్థిని కూడా 2వ సంవత్సరం చదువుతుంది నర్సింగ్. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫీజు కట్టలేదని చెప్పేసి కూడా విద్యార్థిని ఏకంగా బాయ్స్ ఉన్నటువంటి బాత్రూమ్స్ వాడేటువంటి బాత్రూమ్స్ ని కూడా క్లీన్ చేపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 3 రోజుల పాటు గోడ కుర్చీ కూడా వేశారని చెప్పేసి కూడా నినిత ఆవేదన వ్యక్తం చేస్తుందని చెప్పవచ్చు. ఇవి చేసిన తప్పేంటంటే కేవలం ఫీజు కట్టకపోవడం. అంటే మొదటి సంవత్సరం పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు పే చేశారని చెప్పవచ్చు. మిగతా ఏదైతే ఫీజు ఉందో అది ఇంకా పే చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కూడా యాజమాన్యం పూర్తి స్థాయిలో ఈ విద్యార్థుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారని మనకు వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. వేధించడమే కాకుండా బాత్రూంలు కడిగించడమే కాకుండా ఇంటికి పంపించడం, పలు సందర్భాల్లో అవహేళనగా మాట్లాడడం, ఇలాంటి పనులు చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆ తల్లిదండ్రులతో పాటుగా విద్యార్థి సంఘ నాయకులు పూర్తి స్థాయిలో ఈ నర్సింగ్ కాలేజ్ ఎదురుగా కూడా నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. విద్యార్థుల పట్ల కళాశాల వ్యవస్థ తీరు పట్ల కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు కట్టకపోతే ఈ రకంగా వేధించడం ఏంటి, అసలు బాయ్స్ వాడేటువంటి టాయిలెట్స్ ని ఎందుకు క్లీన్ చేయించారు అనే దానిపైన కూడా పూర్తిగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే యాజమాన్య విధంగా చేశారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు. మొదటి సంవత్సరం వీరు పూర్తిగా 2 లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సిందే పూర్తిగా చెల్లించారని చెప్పొచ్చు. 2వ సంవత్సరం కూడా విడతల వారీగా ఫీజు చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా పూర్తిగా ఫీజు కట్టలేదన్న కారణం చేతనే నిందిత చేత పూర్తి స్థాయిలో బాయ్స్ వాడేటువంటి టాయిలెట్స్ ను క్లీన్ చేయించారని చెప్పవచ్చు. ఎంతో అమానుషంగా విద్యార్థిని పట్ల వ్యవహరించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రిన్సిపాల్ సమాధానం చెప్పడం లేదు. ఆ యాజమాన్యం కూడా ఎండీ కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే ఈ అమ్మాయి చేత ఈ విధంగా చేయించారో, విద్యార్థి చేత ఈ బాధ్యతలు కలిగించారో వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘ నాయకులు నిన్నటి రోజున అర్ధరాత్రి వరకు కూడా ఆందోళన నిర్వహించారు. ఈ రోజు ఉదయం కూడా పూర్తి స్థాయిలో కానీ మల్లికార్జున్ కొంతవరకు ఫీజు కట్టకపోతే ఏదైనా నోటీస్ ఇవ్వడం, అంతగా అయితే ఫీజు కట్టే వరకు కాలేజ్కి రాకుండా చేయడం, ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా కనబడుతూ ఉంటాయి. కానీ కాలేజీలో వెట్టి చాకిరీ చేయించి మరి ముఖ్యంగా బాత్రూమ్లు, బాయ్స్ యూజ్ చేసేటువంటి బాత్రూమ్లు అమ్మాయిల చేత కడిగించినటువంటి వైనం. సో దీనిపైన ఇప్పటికైనా కేసు నమోదు చేశారా? కాలేజ్ లైసెన్స్ కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏమైనా చేపట్టారా? రాజు పూర్తి స్థాయిలో ఈ అంశం పైన కూడా రాత్రి ఆందోళన నిర్వహించారు. విద్యార్థి సంఘ నేతలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. నిందితులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏ రకంగా జరిగింది, ఎందుకు వాళ్ళు ఆ పని చేయించారని చెప్పేసి కూడా ఆ సంఘటన ప్రాంతానికి రాత్రి వచ్చిన పోలీసులు వారి దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు అయితే కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి, యాజమాన్యంకు నోటీసులు కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా డిఎంఎడ్హెచ్ఓ ఈ అంశం పైన స్పందించాలి. ఎందుకంటే నర్సింగ్ కళాశాలన్నింటి కూడా ఆయన పరిధిలోకి ఉంటాయి. కాబట్టి కళాశాలలో ఏం జరుగుతుంది అనే అంశం పైన కూడా డిఎంఎడ్హెచ్ఓ స్పందించాలి. అదేవిధంగా విద్యార్థినికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా ఈ రోజు ఉదయం కళాశాల ఎదురు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక అమానుషంగా వ్యవహరించారు. కేవలం ఫీజు కట్టకపోతే ఆ తల్లిదండ్రులను పిలిపించాలి, ఒకసారి తండ్రిని పిలిపిస్తే అన్నని పిలిపించమని, అన్నని పిలిపిస్తే మీ అమ్మని రమ్మని చెప్పు అని చెప్పేసి కూడా అంటే ఈ విధంగా వేధింపులకు గురి చేశారని మనకు క్రమంగా తెలుస్తోంది. ఎవరో ఒకరు వచ్చి మాట్లాడి ఫీజు కడతామని అన్నప్పటికీ కూడా వీళ్ళు కాదు వాళ్ళు రావాలి, వాళ్ళు కాదు వీళ్ళు రావాలి అంటూ పలు దఫాలుగా కూడా ఈ కుటుంబానంతా వేధించేటువంటి సందర్భాలు మనకు చూస్తున్నాం. ముఖ్యంగా బాయ్స్ వాడేటువంటి టాయిలెట్స్ ని అమానుషంగా ఆ విద్యార్థుల చేత కడిగించడం, అదేవిధంగా చాలా క్రూరంగా ప్రవర్తించారని చెప్పేసి కూడా మనకు నిందిత మాటల్లో తెలుస్తా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ విద్యార్థి సంఘం అక్కడ ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పుడు కాలేజ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనిపైన కాలేజ్ యాజమాన్యం స్పందించేటువంటి ఏమైనా ప్రక్రియ చేపడుతుందా? సో ఆ ప్రాసెస్ ఏమైనా చేపడుతుందా? రాజు పూర్తి స్థాయిలో కూడా నైట్ వరకు, నిన్న మిడ్ నైట్ వరకు కూడా ఆందోళన నిర్వహించారు విద్యార్థి సంఘ నేతలు. ఇప్పటి వరకు కూడా స్పందన రాలేదు. ఇప్పుడు 10:30-11 కావస్తుంది కాబట్టి ఇప్పటి వరకు రెస్పాండ్ కాకపోవడంతో మరొకసారి కూడా విద్యార్థి సంఘ నేతలందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యంగా డిఎంఎడ్హెచ్ఓ కళాశాల దగ్గరికి రావాలి, ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడాలి, వీళ్ళు లైసెన్స్ పూర్తిగా రద్దు చేయాలి. కళాశాల ఈ రకంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఫీజు వసూల్లో కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కళాశాలను పర్మిషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దీనిపైన డిఎంఎడ్హెచ్ఓ స్పందించాలి. అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఈ యాజమాన్యపైన కేసు నమోదు చేసి విద్యార్థినికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆ కళాశాల ఎదురుగా కూడా భారీ ఎత్తున విద్యార్థి సంఘ నేతలు అక్కడికి చేరుకొని ఆ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా శ్రీ వికాస్ నర్సింగ్ కాలేజీలో మాత్రం దారుణం చోటు చేసుకుంటుంది. ఫీజు కట్టలేదని విద్యార్థినితో బాత్రూమ్ కడిగిస్తుంది యాజమాన్యం.
ఫీజు కట్టని వారితో వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 రోజుల పాటు నినిత అనేటువంటి విద్యార్థికి గోడ కుర్చీ వేసినటువంటి దారుణమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. సో మొదటి ఏడాది 2 లక్షలు కట్టిన రెండో ఏడాది ఫీజు ఆలస్యం అవడంతో ఈ దారుణమైనటువంటి వేధింపులకు పాల్పడుతుంది. సో కాలేజీ వద్ద మాత్రం విద్యార్థి సంఘాలు మెరుపు ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. యాజమాన్యంపై SC ST అట్రాసిటీ కేసులు పెట్టాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో మనం చూసుకుంటున్నట్లుగా విజువల్స్ లో క్లియర్ కట్ గా కాలేజీ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. వారు ఒక చిన్న పేపర్ ముక్కలో వారికి ఉన్నటువంటి ఇబ్బందిని, వారికి ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లంను కూడా రాసినటువంటి వైనం. అన్నా మేము మాత్రం వాళ్ళకి భయపడి ఏమీ చేయలేకపోతున్నాము, మీరు ఇండివిజువల్గా పూర్తి స్థాయిలో అడగండి ప్లీజ్ అన్న, మేము ఎలా లెటర్ రాసామని కూడా ఎవ్వరికీ చెప్పకండి. వాళ్ళు కాలేజీ యాజమాన్యం దగ్గర భయపడుతున్నారు. కాలేజీ యాజమాన్యం పెడుతున్నటువంటి వేధింపుల పట్ల వారు భయపడుతున్నారు. మీరు ఇలా చేస్తున్నారా లేదా అని ఇండివిజువల్గా ప్రతి విద్యార్థిని మీరు అడగండి. అడిగినటువంటి వైనాన్ని ఒక్కసారిగా వెలుగు చూసేటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవి కూడా విస్తుపోయేటువంటి విషయాలే బయటపడుతూ ఉంటాయి. కానీ మేము రాసామన్నట్టు మాత్రం ఎవరికి చెప్పొద్దు అంటూ కూడా వారు భయపడుతున్నటువంటి పరిస్థితి. అంటే కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థులను ఎంత టార్చర్ పెడుతుందో ఇక్కడే అర్థమవుతుంది. విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకునే ఒక్కసారిగా మెరుపు దాడి చేసేసరికి పూర్తి స్థాయిలో కూడా కాలేజీ యాజమాన్యం కూడా సైలెంట్ అవుతుంది. ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఈ ఆరోపణలపైన కనీసం కాలేజీ యాజమాన్యం స్పందించడం లేదు, కొట్టి పడేయడం లేదు. సదరు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అంటే కాలేజీ యాజమాన్యం పూర్తి స్థాయిలో మాత్రం నిర్లక్ష్య వైఖరితోనే ముందుకు వెళ్తుంది. దయచేసి వీరిపైన కేసు నమోదు చేయాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఫీజు కట్టలేదని బాత్రూమ్ కడిగించేటువంటి వైనం, అది కూడా ఒక అమ్మాయి చేత బాయ్స్ యూజ్ చేసేటువంటి బాత్రూమ్ను కడిగించడం మాత్రం కలకలం రేపుతుంది. దీనిపైన వెంటనే విద్యాశాఖ చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.